ఈ రోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైతే మెయిన్ రోడ్ లో ఈ డ్రైన్స్ ని మన స్లాబ్ రాడ్ వేసి స్టైల్ చేసి కవర్ చేశారో దాని వల్ల 5-6 సంవత్సరాల నుంచి పూడికి తీయలేదు. దాని వల్ల వర్షం పడితే మెయిన్ రోడ్ అంతా మునిగిపోవడం జరుగుతుంది. ఈ రోజు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి మాట మంతి కార్యక్రమంలో ఈ సమస్య గురించి ఆయనకి చెప్పడం, ఆయన కలెక్టర్ గారు చెప్పడం, కలెక్టర్ గారు నిన్న మొన్న మున్సిపల్ అధికారులని కూర్చోబెట్టి మీరు శానిటేషన్ లో చాలా సీరియస్ గా ఉండాలని ఆయన వాళ్ళకి ఆదేశించడం, దాని ప్రకారం ఈ వర్క్ జరుగుతుంది. దీని వల్ల విపరీతమైన కాకినాడలో ఉన్నటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో అది కూడా నివారణ పడతాయి. ఎందుకంటే ఈ దోమల వల్ల ఏదైతే ఫ్రూట్ వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు బయటకు వచ్చి వాకింగ్ చేద్దామన్నా సరే పార్కుల్లో కూడా విపరీతమైన దోమలు ఉన్నాయి. ఈ సమస్య మీద గతంలో కూడా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి అందరికీ నివేదించడం జరిగింది. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట మంచి కార్యక్రమంలో నేను ఏదైతే ఈ విషయాన్ని ప్రస్తావించానో దాని మీద స్పందించి ఆయన యాక్షన్ తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మంచి ఆఫీసర్ని, స్ట్రిక్ట్ ఆఫీసర్ని మరి నియమించవలసిందిగా కోరుతున్నాం.